హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్, కొంచెం స్క్రిప్ట్ వర్క్ మీద ఉండి చేయలేకపోతున్నాను, వెరీ సారీ. అయితే ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన మూవీ వచ్చింది. అదేంటి అంటే పెద్ది. పెద్ది ఎందుకు అద్భుతమైన మూవీ అంటే 1,00,000 మంది ఉంటే 1000 మందికి నచ్చే కథే పెద్ది. 1,00,00,000 మంది ఉంటే 10 లక్షల మందికి నచ్చేదే పెద్ది. 100 మంది ఉంటే అందులో 10 మందికి నచ్చేదే పెద్ది. ఎందుకంటే ఒక 10 మంది మాత్రమే ఆశయాలతోటి పుడతారు. ఆ 10 మంది 100 మందికి పనిస్తారు. అలాంటి కథే పెద్ది. కాబట్టి ఒక హీరోయిన్ పాయింట్ ఆఫ్ నుంచి వదిలేస్తే హీరోయిన్ వర్షన్ కథ చెప్పట్లో డైరెక్టర్ ఫెయిల్ అయినప్పటికీ పెద్ది అనే కాన్సెప్ట్ తీసుకోవడం, పెద్ది అనే సంకల్పాలు, పెద్ది అనే క్యారెక్టర్ సంకల్పాలు అనేవి చాలా విలువైనవి. చాలా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, అమ్మాయిలకు, అబ్బాయిలకు, పెద్దవాళ్ళకు అందరికీ కూడా ఒక రామబాణం లాంటి ఒక హాస్యంతో కూడినటువంటి మూవీ అన్నమాట. కాబట్టి కంపల్సరీ చూడండి. అందులో ఇకపోతే మనకు ఆ ఏజ్లో కానీ మన తెలుగు కల్చర్లో ఏ అమ్మాయి ఇప్పుకొని తిరగదు, చూపించుకుంటూ తిరగదు. అది డైరెక్టర్ దరిద్రంగా చేసిన విషయం తెలిసిందే. ఆ ఒక్క విషయంలో ఆయన డైరెక్టర్ పర్ఫెక్ట్గా పేలి, కానీ కథ పర్ఫెక్ట్గా కథలు తీసుకున్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో అవి 100కు 100% నిజం. అలాంటి గోల్స్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూడండి. లేని వాళ్ళు కూడా ఇలాంటి గోల్స్ ఉంటాయా అని చెప్పి తెలుసుకోవడం కోసం చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన మూవీ అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకేనా? నేను మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.